హలో ఫ్రెండ్స్, బాగున్నారా? గోకరకాయ ఫ్రై అండి. సింపుల్గా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇది గోకరకాయ చిన్నగా సుంచి నీళ్ళు బాయిల్ చేసి అందులో వేసి ఉడకబెట్టుకోవాలండి. కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత నీళ్ళు ఉంచేసుకోవాలి. జల్లీలో నీళ్ళు ఉంచుకేసుకున్న తర్వాత ఒక్క నిమిషం నీళ్ళు పోయేదాకా ఆగాలనండి. నీళ్ళు పోయిన తర్వాత దాన్ని పక్క పెట్టుకోవాలి. చూడండి ఎట్లా ఉడికిందో, మంచిగా మెత్తగా ఉడకాలండి. ఇంతేనండి. దీన్ని తీసి పక్క పెట్టేసుకోవాలి. ఈ గోకరకాయ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పడాయి. ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా కొబ్బరి పొడి, అంతేనండి. ఇక కారం, ఉప్పు, మసాలా అనేది కామన్. అది ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ వెలిగించేసి 2 స్పూన్ల నూనె పోసుకోవాలండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఈ ఉల్లిగడ్డ కూడా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఫ్రై అండి ఇది. ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకున్నప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలండి. కొబ్బరి పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే చిక్కుడుకాయ ఉడకబెట్టినామో అది ఇందులో వేసుకోవాలండి. దీన్ని గోరుచిక్కుడుకాయ అంటారు, గోకరకాయ అంటారు, చిత్తూరు సైడ్ మట్టకాయ అంటారు. అది వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు అండి. ఈ టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది దీనికి. ఆల్రెడీ మనం గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టినప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసినాము. చిక్కుడుకాయ కొద్దిగా ఉప్పు పట్టి ఉంటుంది కాబట్టి ఇది 1 స్పూన్ సరిపోతుంది దీనికి. ఇప్పుడు ఫైనల్గా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఒక పావు నిమ్మకాయ రసం పిండి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలండి. ఇంతేనండి. చాలా ఈజీగా ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది చూడడానికి, తినడానికి ఎంతో బాగుంటుందండి. ఇది ఫైబర్ అండి. గోరుచిక్కుడుకాయ తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.